జల విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జల విద్యుత్ శక్తిలో స్థితి శక్తిలో కొంత ఎత్తులో ఉన్నటువంటి నీటి స్థితి శక్తి కలిగి ఉంటుంది. దానిని పైప్ ద్వారా కిందికి తీసుకొచ్చినప్పుడు వేగంగా గురుత్వాకర్షణ శక్తి వల్ల వేగంగా కిందికి వస్తాయి. దీనిలో గతి శక్తి కలిగి ఉంటుంది. సో ఈ గతి శక్తిని మనము టర్బైన్ తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. సో మనకు ఈ లభించే గతి శక్తి అనేది నీరు ఎత్తులో ఉన్నటువంటి అవుట్లెట్కి, ఎత్తులో ఉన్న నీరు బయటకు వచ్చే అవుట్లెట్కి, కింద మనం టర్బైన్ దగ్గరకు ఉన్న హైట్ డిఫరెన్స్తో మనకు ఆధారపడి ఉంటుంది, తేడాతో. సో దాన్నే హెడ్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ మనం డిఫరెంట్ హైట్స్ మార్చడం ద్వారా మనం జనరేట్ చేసే వోల్టేజ్ ఇప్పుడు మనం మల్టీమీటర్లో గమనించవచ్చు. సో ఇది విద్యార్థులకు మనము ప్రాజెక్ట్స్ని ఈ రూపంలో మనం విద్యార్థిని చేయించవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ హైట్స్లో మనము వాటర్ని ఉంచి అక్కడి నుంచి మనం పైప్ ద్వారా టర్బైన్ దగ్గరికి నీటిని తీసుకొచ్చినప్పుడు వెలువడే వోల్టేజ్ని మెజర్ చేయించడం ద్వారా, కొలవడం ద్వారా విద్యార్థికి ఆ హెడ్ యొక్క విలువని మనము అవగాహన చేయించవచ్చు. సో ఇక్కడ మనం 3 లెవెల్స్లో వాటర్ యొక్క హైట్ను మార్చడం ద్వారా వెలువడే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం మెజర్ చేయబోతున్నాం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కొంత మ్యాక్సిమం జస్ట్ 1 మీటర్ హైట్లో మనము ఈ వాటర్ టబ్ను ఉంచినప్పుడు వెలువడే ప్రెజర్ నుంచి డైనమోని రొటేట్ చేసినప్పుడు, టర్బైన్ రొటేట్ చేసినప్పుడు వెలువడే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఇప్పుడు కొలవబోతున్నాం. సో ఇక్కడ చాలా తక్కువగా జస్ట్ 0.3 వోల్ట్స్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ హైట్ మార్చిన తర్వాత సో ఇక్కడ సెకండ్ లెవెల్లో మనం ఉంచి దీన్ని టర్బైన్ తిప్పడం మనం గమనించవచ్చు. దీంట్లో వోల్టేజ్ పెరగడం కూడా మనము గమనించవచ్చు. కాబట్టి వాటర్ హెడ్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా మన అవుట్పుట్ వోల్టేజ్ పెరగడాన్ని మనం బాగా గమనించవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనము లెవెల్ 3లో ఉంచినప్పుడు ఏ విధంగా మనకు వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో మనం గమనించవచ్చు. ఇక్కడ మనం లెవెల్ 3 నుంచి అంటే వాటర్ హెడ్ని ఇంక్రీజ్ చేసాం. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వెలువడే డైనమో జనరేట్ చేసేటటువంటి వోల్టేజ్ పెరుగుతుందో లేదో ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ మల్టీమీటర్లో చూస్తే 0.7 వోల్ట్స్ అంటే 720 మిల్లీ వోల్ట్స్కి అది చేరుకుంది. ముందు కంటే అది పెరగడం గమనించాం మనం. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ హైట్స్ నుంచి వాటరు కిందికి రావడం వల్ల వేరు యాంత్రిక శక్తిని అది కలిగి ఉంటుంది. దాని ప్రకారం మనకు వెలువడే విద్యుత్ శక్తి పరిమాణంలో కూడా మార్పు వస్తుంది. అందుకే మనకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ఇలాంటి ప్రాజెక్ట్స్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి తర్వాత మనకు విద్యుత్ శక్తి నిలిపివేయబడుతుందనే వార్తలు వస్తాయి. అంటే విద్యుత్ శక్తి తయారు కావడానికి సరిపోయేటటువంటి హెడ్ హైట్ అక్కడ ఉండదు. సో నీటి యొక్క ఎత్తు తగ్గిపోతుంది. కాబట్టి ఆ టర్బైన్ తిప్పేటటువంటి యాంత్రిక శక్తిని అది ఇవ్వలేదు. కాబట్టి ఆ టర్బైన్స్ను తిప్పకుండా ఆపివేస్తారు. కాబట్టి మనకు జల విద్యుత్ శక్తి ఆగిపోతుంది.